దేవుని శ్రేష్టమైన నామంలో దైవజనులు సల్మాన్ రాజయ్య గారికి, అలాగే శేఖర్ బాబుకి, పిల్పయ్య గారికి, మా ముందున్నటువంటి దైవ సేవకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ దినాన్న దేవుని సేవలో ప్రతిష్ఠించబడినటువంటి దైవ సేవకులు దేవుని పిలుపునందుకుని దేవుని సన్నిధానానికి చేరి సంవత్సర కాలమైంది. ఈ సంవత్సర కాలంలో తండ్రి ఎడబాటు, యజమానుడి యొక్క ఎడబాటు, కుటుంబానికి అది తీరని లోటు. తండ్రి లేకపోయినా, యజమానుడు లేకపోయినా ఆ కుటుంబానికి చాలా లోటుగా ఉంటుంది, చాలా భారంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క మాట ఏంటంటే, గాయము చేయువాడు నేను, గాయమును కట్టువాడును నేనే. అంటే గాయం అయ్యింది, ఆ గాయాన్ని సంపూర్తిగా బలపరిచి, స్వస్థపరిచి, ధైర్యం ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి దైవజనుల ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మా డాడీ ఇలా నడిచాడు, మా యజమానుడు ఇలాగా మాకు చెప్పాడు. ఈ మాటలు చేత మనం ఏం చేయాలంటే ఆదరించుకోవాలి. పౌలు గారు చెప్తుంటాడు, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఈ మాటలు చేత ఒకరినొకడు ఆదరించుకునడి. అంటే అమ్మ, అలాగే అత్తగారు, లేకపోతే పిల్లలు అందరూ కూర్చున్నప్పుడు, అరే డాడీ ఇలా మాట్లాడేవాడు, డాడీ ఇలా చేసేవాడు, నాన్నకి మాకు ఇలా చెప్పేవాడు అని వానిలో ఉన్నటువంటి ఒక సత్యమైన, స్వేచ్ఛాయుతమైన మాటల్ని మనం తీసుకుని వాటిని మన జీవితాలలో అప్లై చేసుకోవటానికి ఒకరికొకరు ఆదరించుకోవాలి. మొట్టమొదటిగా దేవుని మాటల చేత ఆదరించుకున్నప్పుడు ఇక దుఃఖం అనేది లేకపోతే వేదన అనేది మనకి కనపడదు. ఆదరించుకోవటం చేయాలి. అయితే ఈ దినాన్ని ఇక్కడ కూర్చుని ఈ సువార్తను వినాలి అంటే మరణాన్ని గురించి మనం అందరం తెలుసుకోవాలి. నువ్వు ధనవంతుడు అవ్వచ్చు, లేకపోతే నువ్వు బలవంతుడు అవ్వచ్చు, అందగాడు అవ్వచ్చు, అందహీనుడు అవ్వచ్చు, అన్నీ ఉన్న శరీరంతో సౌష్ఠమైన బలంతో ఉండొచ్చు, లేకపోతే అంగహీనుడిగా ఉండొచ్చు. ఎవరికైనా మరణం మాత్రం తప్పదు. మరణం మాత్రం తప్పదు. నువ్వెవరైనా సరే మరణాన్ని తప్పదు. బోధిస్తున్న నాకు కానీ, కూర్చున్న మనకి కానీ మరణం తప్పదు. కాబట్టి ఈ మరణాన్ని గురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సొలొమోను మహాజ్ఞాని ప్రసంగి గ్రంథములో రాస్తూ 2వ వచనంలో చివరి లైన్లో అంటాడనమాట, బ్రతుకువారు దీనిని మనసు పెడుతురా, బ్రతికేవారు దీనిని మనస్సును పెడతారు అంటున్నాడు. బ్రతుకువారు దీనిని మనసులో పెట్టుకోవాలట. దేనిని? మరణాన్ని మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడు బ్రతుకుతాం? యుగయుగాలు బ్రతికే జీవితం ఉంది. యుగయుగాలు బ్రతికే జీవితం ఉంది. ఇప్పుడు అయ్యగారు మరణించారు అని అంటున్నాము, కానీ ప్రకటన గ్రంథములు అంటాడు, ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు. వారు ఇప్పుడు ఆ మృతిని పొందారు అని అంటే నిద్రిస్తున్నటువంటి అనుభవంలోనికి వెళుతూ ఉన్నారు. వారు నిద్రలో ఉన్నారు. కాబట్టి నిద్రలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఆ లాజరు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడదామా, లాజరు చనిపోలేదు కానీ నిద్రించుచున్నాడు అని చెప్తాడు. ఆయన ఇప్పుడు నిద్రిస్తూ ఉన్నాడు. నిద్రపోయిన వాడు ఏదో ఒక సమయాన్న లేస్తాడు. ఇప్పుడు భౌతికంగా మనం నిద్రపోతున్నాం, రాత్రి నిద్రపోతున్నాం, ఉదయకాలం లేస్తూ ఉన్నాం. కానీ ఈయన నిద్రపోయాడు. ఈ నిద్రపోవటంలో కొంచెం ఎడబాటు, ఈయన మనకు దూరం అయ్యాడు. కానీ మనకి చాలా చక్కగా పౌలు భక్తుడు ఆ తెస్సలోనిక సంఘంలో చెప్తున్న మాటలు ఏమంటాడంటే, ఆ నిద్రించిన వారి గురించి ఒక నిరీక్షణ అనే పదాన్ని నేర్పించాడు. ఎందుకనంటే మనం అక్కడ నిరీక్షణ కలిగి ఉంటే ఈ నిద్రించిన వారిని ఒక రోజున మనం చూస్తా ఉంటాం. ఆ 14 మొదటి తెస్సలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం ఒక రోజున మనం వాళ్ళని చూస్తాం అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ దినాన్ని ఇక్కడ కూడి ఉన్న మనము మరణము కాకమునుపు మన మరణాన్ని గురించి ఆలోచన చేసుకోవటానికి దేవుడు ఈ చక్కటి అవకాశం ఇచ్చాడు.
ఈ అవకాశంలో మన మరణాన్ని గురించి ఆలోచన చేస్తూ ఆ మరణము ఆయన దృష్టికి విలువైన మరణంగా ఉండాలి. ఆ విలువైన మరణం మనం పొందుకోవాలి అని అంటే ఇందాక శాకరు బాబు చెప్పిన మాటల్లో యోహాను సువార్తలో చెప్తున్న మాట అన్నమాట. ఏమంటున్నారు అని అంటే అక్కడ నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. హల్లెలూయా. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచే బిడ్డలుగా మనం ఉండాలి. మొట్టమొదట మన మరణాల గురించి ఆలోచన విశ్వాసము. ఈ విశ్వాసం కలిగిన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ మరణం మనల్ని కూడా చేయజేయదు. అందుకని ఆయనే ప్రత్యక్షమై భూలోకములోనికి వచ్చి ఆ మరణాన్ని ఆయన అనుభవించి ఆ మరణము ద్వారా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాల్లో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముళ్ళును విరిచిన వాడును నేనే. కాబట్టి మరణం మీద ఆయన జయమిచ్చేశాడు. ఆ జయాన్ని నువ్వు పొందుకోవాలి, నేను పొందుకోవాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడే సరిపోదు, ఆయనను రక్షకుడుగా అంగీకరించాలి. ఆ రక్షకుడుగా అంగీకరిస్తే సరిపోతుందా అనంటే సరిపోదు. యేసు రక్తములో మనము కడగబడిన వారుగా ఉండాలి. యేసు రక్తములో కడగబడిన వారిగా ఉంటే అప్పుడు ఆ తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, కను రెప్పపాటున మనము మార్పు చెందుతాం. ఆయన వస్తాడు, మనకంటే ముందుగా నిద్రించిన వారిని ఆయన తీసుకుని వస్తాడు. ఆ మీదట సజీవులమైన మనము కూడా లేపబడతాం. ఎప్పుడు అనంటే విశ్వాసం ఉంచాం, రక్షణ ఉన్నది, పరిశుద్ధతో బ్రతుకుతున్నాము కనుక ఆయన వచ్చే సమయంలో మనం అందరం కూడా ఈ మరణాన్ని గురించి భయపడకుండా నిలబడుతున్నాము కనుక ఆయన వచ్చే సమయంలో ఆ కడబోరు శబ్దం ఊదగా మనం అందరం కూడా ఎత్తబడతాం. కనుక ఈ దినాన్ని ఇక్కడ కూడి ఉన్న మనము అన్ని బాగున్నాయిలే, ఇప్పుడప్పుడే పర్వాలేదులే అనుకోవద్దు. ఏ గడిలో ఏ సమయంలో మరణం మనకు వస్తుందో తెలియదు. ఆ మరణము రాకమునుపే మనమందరం మన ఆత్మ విషయమై భయము కలిగి యేసు క్రీస్తు నామములో విశ్వాసం ఉంచి రక్షణలోను పరిశుద్ధతలోను ఆ పునరుద్ధ అనుభవంలోను మనము పెరగాలనేది మీకు మనవి చేస్తూ చివరిలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. డిఎల్ మోడీ గారిని మంచి ప్రవక్త, చాలా దేశాలలో సువార్తను ప్రకటించిన ఆయన ఇలాగనే కొన్ని ప్రాంతాల్లో సువార్త చెప్తూ ఒక ప్రాంతంలో ఆయన ఉంటున్న ప్రాంతంలో ఒక వ్యక్తిని బలపరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. అయితే ఆ వ్యక్తి ఏం చేసేవాడు, రోజు తాగటం, పడిపోవటం, అతని యొక్క జీవితంలో మార్పు లేనివాడిగా ఉండేవాడు. అయితే ఎక్కడ పడిపోయినా సరే మోడీ గారికి తెలిస్తే మాత్రం ఆ యవనస్తుని తెచ్చుకుని అతనికి పరిచర్య చేసి బలముకు చేకూర్చి మరలా అతన్ని యథాస్థానంలో నిలబెడుతూ ఉండేవాడు. కానీ ఈ మోడీ గారు ఇలాగున అతన్ని సేవ్ చేస్తూ ఉండేవాడు, రక్షిస్తూ ఉండేవాడు, రక్షణ సువార్త చెప్తూ ఉండేవాడు, చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఒక రోజున మోడీ గారు చనిపోయినప్పుడు ఆ మోడీ గారు చనిపోయిన తర్వాత అక్కడ ప్రజలందరూ కలిసి చాలా మంది వెళుతూ ఉంటే ఆ పడిపోయినటువంటి కుర్రోడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ, దేనికి వెళ్తున్నారు మీరు అంటే, అయ్యా దైవజనులు మోడీ గారు చనిపోయారా, ఎక్కడికి వెళ్తున్నావా, మోడీ గారు చనిపోయారా అని అతను కూడా సమాధి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను ఎక్కడ పడిపోయినా ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా నన్ను ఆదరించేవాడివి, ఇప్పుడు నన్ను ఆదరించేవారు ఎవరయ్యా, నన్ను ప్రేమించేవారు ఎవరయ్యా, నాకు ఎవరు సేవ చేస్తారయ్యా అని ఏడ్చుకుంటూ ఆయన అనే మాట, ఆ యొక్క చరిత్రలో రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మోడీ గారు యేసు ప్రభు యొద్దకు చేర్చబడ్డాడు. ఈ యవనస్తుడు సమాధి దగ్గర కూర్చుని యేసయ్యను తన జీవితంలోనికి చేర్చుకున్నాడు. అంటే ఒకని మరణము ద్వారా ఆ మార్పు లేని వ్యక్తి యొక్క జీవితంలో ఏం కలిగింది, మార్పు కలిగింది.
అలాగనే మనం బ్రతికినంత కాలం మనం ఒక మాదిరి, ఒక నీతి, ఒక పరిశుద్ధతతో మనం బ్రతికినప్పుడు మన సువార్త ఎక్కడ ఏది వ్యర్థమో కాదు. కనుక ఇది నాన్న మరణం మీద మనం లక్ష్య పెడుతూ మన జీవితాలలో దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన మనము పరిశుద్ధతతో బ్రతుకుదాం, విశ్వాసంతో సాగిపోదాం. అలాగే ఈ కుటుంబానికి ఆదరణ కలుగు చేయాలని ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాట ముగిస్తూ